ముఖ్య ప్రకటన. కైకలూరు వాయిస్ ఒక స్వతంత్ర డిజిటల్ న్యూస్ ఛానల్. ఈ ఛానల్ ఏ రాజకీయ పార్టీకి, ఏ మతానికి, ఏ సంస్థకు అనుబంధంగా పనిచేయదు. ప్రజలకు నిజమైన, నిష్పాక్షికమైన, విశ్వసనీయమైన వార్తలను అందించడమే మా ప్రధాన లక్ష్యం. నిజమే మా బలం, ప్రజలే మా ప్రాధాన్యం. రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలై 15న చలో భీమవరం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లాలో నిర్వహించిన సమావేశంలో పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయడంలో విఫలమవుందని వారు ఆరోపించారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా సాగు చేస్తున్న రైతులు ఫీడ్ ధరల పెరుగుదల, సరైన గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని, స్వల్ప ధర తగ్గింపుతోనే సరిపెడుతోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం జూలై 15న చలో భీమవరం కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు వైసీపీ నాయకులు ప్రకటించారు. ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చలో భీమవరం విజయవంతం చేద్దాం. చలో భీమవరం. ఆక్వా రైతులకు అండగా చలో భీమవరం. ఆక్వా రైతులకు అండగా చలో భీమవరం. చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు రైతులకి పెద్దపీట వేస్తాము, రైతులకి అండగా ఉంటాము అని చెప్పి మాటలు చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు రైతులను దగా చేసేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు రైతాంగం మొత్తము కూడా ఈరోజు అన్ని విధాలా కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో. ఈరోజు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మనం చూస్తే అత్యధికంగా ఉండేది ఆక్వా సాగు. ఈ ఆక్వా సాగులో ఉన్నటువంటి రైతాంగం అత్యధికంగా ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో కూడా మనం చూస్తే దెందులూరు మండలం కానీ, పెదపాడు మండలం కానీ, ఏలూరు రూరల్ మండలం కానీ, కొల్లేరు ప్రాంతం కానీ అత్యధికంగా ఉండేటువంటి దెందులూరు నియోజకవర్గంలో ఈరోజు ఆక్వా రైతులందరూ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ పెరిగినటువంటి ఫీడ్ ధరలు, పెరుగుతున్నటువంటి ఈ ధరలతో సరైనటువంటి రేటు కూడా రాకుండా వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలని ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎంత చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళ మొర వినట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు ఈ ప్రభుత్వంలో కదలిక వచ్చిందేమో అని అనుకున్నాం. 4 రూపాయలు తగ్గిస్తున్నామని ఒక రోజు డ్రామా, కానీ తీరా చూస్తే 2 రూపాయలే తగ్గించామని ఒక రోజు డ్రామా. అది ఎన్ని రోజులు కూడా నిలబడినటువంటి పరిస్థితి. ఈరోజు రైతాంగం అత్యధికంగా ఈరోజు మనం చూస్తే రాష్ట్రంలో బ్లూ ఎకానమీ డెవలప్ చేస్తున్నాం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ అత్యధికంగా కారిడార్ ఉందని మాట్లాడుతూ ఈరోజు మీరు చేస్తున్నటువంటి బయటికి వెళ్ళి చేసేటువంటి మార్కెటింగ్ ఒకటి, ఇక్కడ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇన్లాండ్ ఫిషింగ్ చేస్తున్నటువంటి రైతాంగం అంతా కూడా ఈరోజు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రం ఉంది. ఇకనైనా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మేల్కొనే విధంగా చేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన పశ్చిమ గోదావరి జిల్లాకి రాబోతూ ఉన్నారు. ఈరోజు భీమవరంకి 15వ తారీఖున రాబోతూ ఉన్నారు. మేమందరము కూడా మా ఆక్వా రైతాంగాన్ని అందరినీ కూడా తీసుకెళ్లబోతూ ఉన్నాం. వాళ్ళ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తే అప్పుడైనా ఈ ప్రభుత్వం మేలుకుంటుందేమో, అప్పుడైనా దళారులతో మాట్లాడి ఆక్వా రైతాంగానికి న్యాయం జరుగుతుందేమో అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఒక వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా ఈరోజు, ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంగా మేము చేయాల్సింది వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా మేము నిలబడాల్సిన అవసరం ఉంది. చలో భీమవరం. దెందులూరు నియోజకవర్గం ఉన్నటువంటి ఆక్వా రైతులకు, రైతు సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నాం, 15వ తారీఖున ఉదయమే
చెలో భీమవరం వెళ్ళబోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నాం. యాక్వా రైతులు, కొల్లేరు రైతులు పడుతున్నటువంటి కష్టాల్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లబోతున్నామని తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్గొనాలని దెందులూరు నియోజకవర్గ రైతాంగానందని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్. ప్రతి క్షణం తాజా అప్డేట్స్తో కైకలూరు వాయిస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.